పాకిస్తాన్ లో మరోసారి బాంబ్ బ్లాస్ట్ ప్రస్తుతం కలకలం రేపుతుంది. ఇక ఈ రోజు ఇస్లామాబాద్ లో జరిగిన మసీదులో దాదాపు 69 మంది వరకు కూడా మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. ఇక మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. 200 మందికి పైగా కూడా గాయాలైనట్లు కూడా అధికారులు చెప్తున్నారు. ఘటనా స్థలంలో ప్రస్తుతం భయానక దృశ్యాలు ఉన్నాయంటూ కూడా చుట్టూ ఉన్న స్థానికులు చెబుతున్నారు. అయితే ఇదంతా కూడా షియా కమ్యూనిటీ లక్ష్యంగా ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు అనుమానాస్పద వ్యక్తి అంటూ కూడా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చెప్తున్నారు. ఇక దీనికి సంబంధించి ఇప్పటివరకు 69 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటూ కూడా ఇటు స్థానికులు అధికారులు కూడా తెలియజేస్తున్నారు. మొత్తం 200 మందికి పైగా గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో ప్రస్తుతం భయానక దృశ్యాలున్నాయంటూ కూడా ఇటు స్థానికులు చెప్తున్నారు. ప్రజలు అర్తనాదాలతో మొత్తం మసీద్ అంతా కూడా మారుమోగుతుంది. ఈ రోజు శుక్రవారం కావడంతో మసీదుకి పెద్ద ఎత్తున ముస్లిం సోదరులంతా కూడా ప్రార్థనకు వచ్చారు. ఇదే నేపథ్యంలో ఒక అనుమానాస్పదంగా ఒక వ్యక్తి వచ్చి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఇక ఈ ఆత్మాహుతి దాడిలో దాదాపు 69 మంది మృతి చెందారు. దాదాపు 200 మంది పైగా వరకు కూడా వారందరికీ కూడా తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారందరినీ కూడా వైద్య చికిత్స నిమిత్తం వైద్య ఆసుపత్రికి తరలించారు. అయితే షియా కమ్యూనిటీ లక్ష్యంగా ఆత్మాహుతికి దాడికి పాల్పడినట్లు కూడా అధికారులు తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి వెంటనే సహాయక చర్యలు కూడా చేపడుతున్నారు పోలీసులు. ఇస్లామాబాద్ లో ప్రస్తుతం ఎమర్జెన్సీ విధించింది పాకిస్తాన్ ప్రభుత్వం. ఇక ఈ రోజు ఒక్కసారిగా పాకిస్తాన్ లో బాంబ్ బ్లాస్ట్ ప్రస్తుతం కలకలం రేపుతుంది. షియా కమ్యూనిటీ లక్ష్యంగా కూడా ఈ ఆత్మాహుతి దాడి చోటు చేసుకుంది. అయితే ఈ రోజు శుక్రవారం కావడంతో మసీదులో పెద్ద ఎత్తున ముస్లిం సోదరులంతా కూడా ప్రార్థనకి వచ్చే నేపథ్యంలోనే ఒక అనుమానాస్పదంగా ఒక వ్యక్తి వచ్చి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో దాదాపు 69 మంది వరకు కూడా మృతి చెందారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే పోలీసు అధికారులు నిర్ధారిస్తున్నారు. ఇక 200 మంది వరకు కూడా తీవ్రంగా గాయాలైనట్లు వైద్య అధికారులు తెలియజేస్తున్నారు. వారందరినీ కూడా వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ స్థానికులు కానివ్వచ్చు, అక్కడ ఏం జరిగింది, అలానే వారి అర్థనాదాలను కూడా ఒకసారి మనం చూద్దాం. ख्याल करना है। आप किम्स हॉस्पिटल पहुंचे, इधर तमाशाई बन के न रहे, हुसैनी बन के खून देने पहुंचो। आप अपने भाई को बचाना है तो किम्स हॉस्पिटल में इधर तमाशाई बन के कोई भी ना बैठे। रिक्वेस्ट है आपसे, आप सब चले यहाँ से किम्स हॉस्पिटल। इधर कोई भी नहीं है, खाली है पूरे इमाम बारगाह मस्जिद। कोई देखना है, ख्याल करना है। आप किम्स हॉस्पिटल पहुंचे, इधर तमाशाई बन के न रहे, हुसैनी बन के खून देने पहुंचो। आप अपने भाई को बचाना है तो किम्स हॉस्पिटल में इधर तमाशाई बन के कोई भी ना बैठे। रिक्वेस्ट है आपसे, आप सब चले यहाँ से किम्स हॉस्पिटल। इधर कोई भी नहीं है, खाली है पूरे इमाम बारगाह मस्जिद। कोई देखना है, ख्याल करना है। आप किम्स हॉस्पिटल पहुंचे, इधर तमाशाई बन के न रहे, हुसैनी बन के खून देने पहुंचो। आप अपने भाई को बचाना है तो किम्स हॉस्पिटल में इधर तमाशाई बन के कोई भी ना बैठे। रिक्वेस्ट अभी अंदर नहीं जाना, मेहरबानी आपकी, हमें तंग ना करें। पहले तो भी आपको रोका है, कोई मसला है तो आपको रोक रहे हैं, मेहरबानी है आपकी, ये हाथ जोड़ते हैं। अभी अंदर नहीं जाना, मेहरबानी है आपकी, हमें तंग ना करें। पहले तो भी आपको रोका है, कोई मसला है तो आपको बात करें। इसमें ये जो सानिया हुआ है, ये दहशतगर्दी जो हुई है कसरतपुरा में, जामिया वलील असर में, इनमें खुद आईजी साहब के फर्स्ट कजन जो हैं, वो जवान साल मातमी, वो आजादार, वो भी शहीद हुए हैं। अभी अपने हाथों से उन्होंने यहाँ से उस शहीद की डेड बॉडी उठवाई है और उनके वालिद यहाँ मौजूद थे, वो जख्मी है और उनका एक ही बेटा था। लेकिन याद रखना, याद रखना, हम करबला वाले हैं। मैं बार बार कह रहा हूँ, हम करबला वाले हैं। दुनिया की कोई ताकत हमें नहीं झुका सकती। हम पुरअमन इसलिए हैं कि इस्लाम का दर्श अमनियत का है, आका मूसी का फलसफा अमनियत का है। कहा कि हर सूरत में इन 3 दुश्मनों को, वतन दुश्मनों को शिकस्त देनी है इंशाअल्लाह जी। मैं बहुत मशकूर हूँ आईजी साहब का, सारी इंतजामिया का, बर्बाद इंतजामात की। आप हमारा मुतालबा कि फौरी तौर पर दहशतगर्दों को, उनके सौलतकारों को गिरफ्तार कर दे। काफिर किरदार
పాకిస్తాన్ లో ఈ రోజు మరొకసారి బాంబ్ బ్లాస్ట్ కలకలం రేపింది. ఇస్లామాబాద్ లో మసీదులో ఓ వ్యక్తి ఆత్మహత్య దాడికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. రైటర్ శివ, అయితే ఈ రోజు ఇస్లామాబాద్ మసీదులో జరిగిన ఘటనలో 69 వరకు కూడా మృతి చెందినట్లు ఇటు పోలీసు అధికారులు తెలియజేస్తున్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటూ కూడా వారు చెప్తున్నారు. అయితే ఇస్లామాబాద్ లో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ప్రజెంట్ మసీద్ వద్ద సహాయక చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. అక్కడ మొత్తం ఎవరిని కూడా మసీద్ లోపలికి అక్కడ ఆత్మహత్య దాడికి పాల్పడిన వ్యక్తి యొక్క కీలక ఆధారాలను అక్కడ సేకరిస్తూ ఉన్నారు. అక్కడ భద్రతా బలగాలు అక్కడ చేరుకొని అండ్ ఫోరెన్సిక్ బృందం కూడా అక్కడ చేరుకుని మొత్తం అక్కడ శాంపిల్స్ అని కూడా సేకరిస్తున్నారు. అంతకుముందు సీసీ ఫుటేజ్ కూడా స్వాగతం చేసుకుని ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చారు, ఇంటి నుంచి లోపలికి ఎంటర్ అయ్యారు, ఎంతసేపు అసలు మసీద్ వద్ద వెయిట్ చూసి మసీద్ వద్ద వెయిట్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళారనే కోణంలో కూడా మొత్తం పిన్ టు పిన్ సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా చెక్ చేస్తూ ఉన్నారు. అంటే ఈ రోజు శుక్రవారం కావడంతో మసీదులో ప్రార్థనల కోసం మసీద్ కు మధ్యాహ్నం సమయంలో అందరూ వెళ్తూ ఉంటారు. దానిలో భాగంగానే రద్దీ ఎక్కువ ఉన్న నేపథ్యంలో అక్కడ ఆత్మహత్య దాడికి పాల్పడ్డారు. ఆ బ్లాస్ట్ కి మొదట 15 మంది, మొదట 5, తర్వాత 15, 20, దాదాపు 69 వరకు ఇప్పటి వరకు మృతదేహాలను వారు గుర్తించారు. అక్కడ చనిపోయారంటూ కూడా అధికారికంగా వారు చెప్తున్నారు. దాదాపు 150 పైగా, అంటే 150 నుంచి 200 మంది వరకు కూడా తీవ్ర గాయాలయ్యారు. వారిలో కూడా చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది అనేది కూడా వైద్యులు ఎవరైతే ట్రీట్మెంట్ అందిస్తున్నారో వారందరూ వైద్యులు అందరూ కూడా చెప్తూ ఉన్నారు. అంటే ఒక కమ్యూనిటీని, అంటే ముస్లిం సామాజిక వర్గంలో అక్కడ ఉన్న ఒక కమ్యూనిటీని టార్గెట్ గా చేసుకుని ఈ దాడి జరిగింది. దాంట్లో షియా కమ్యూనిటీని టార్గెట్ గా చేసుకుని ఈ దాడి జరిగింది. కానీ ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఏ ఒక్కరు కూడా ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అంటే ఏ ఒక్క ఉగ్రవాద సంస్థ కూడా అధికారిక ప్రకటన అనేది చేయలేదు. అంటే అక్కడున్న ఆపోజిట్ కమ్యూనిటీ దీనిపైన దాడి చేసి ఉండొచ్చు, వారి ద్వారా ఎవరైనా ఆత్మహత్య దాడికి పాల్పడి ఉండొచ్చు అనేది కూడా నిఘా వర్గాలు అయితే అంచనా వేస్తున్నాయి. కానీ ప్రజెంట్ చూసుకుంటే మాత్రం అక్కడ బ్లాస్ట్ జరిగిన వెంటనే ఈ మసీద్ లోపలంతా కూడా ఆర్తనాదాలు, రోదనలతో అక్కడ అనేక మంది చనిపోవడం, రక్తపు మడుగులో మృతదేహాలు, గాయపడిన వారందరూ కూడా సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వెంటనే ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ సమీపంలో ఉన్న పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, రెస్క్యూ బృందాలన్నీ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగించాయి. గాయపడిన వారిని హుటాహుటిన సమీపంలో ఆసుపత్రికి తరలించారు. వారందరికీ ప్రజెంట్ ట్రీట్మెంట్ అందుతుంది. అదే చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందనేది కూడా ప్రధానంగా స్థానికంగా ఉన్న అధికారులు కానీ వారిని రెస్క్యూ టీమ్ లో పాల్గొన్న బృందం కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉన్నారు. అంటే దీనికి కారణమైన వారు ఎవరు అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. మొత్తం ఇస్లామాబాద్ వ్యాప్తంగా కూడా ఎమర్జెన్సీ విధించేది పాకిస్తాన్ ప్రభుత్వం. దీంతో భాగంగా ఎక్కడికక్కడ క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఇక మొత్తం ఈ మస్జిద్ ప్రాంతంలో ఏదైతే సీసీ కెమెరాలు ఉన్నాయో ఆ సీసీ ఫుటేజ్ అంతా కూడా ప్రతి ఒక్కటి కూడా అన్ని కెమెరాలను సీసీ ఫుటేజ్ స్వాధీనం చేసుకుని అక్కడ భద్రతా బలగాలు మొత్తం పిన్ టు పిన్ చెక్ చేస్తూ ఉన్నాయి. దాంట్లో అనుమానితులని కొంతమంది కూడా అదుపులో తీసుకునే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అంటే ఎవరైతే ఆత్మహత్య దాడికి పాల్పడ్డారో అతనితో పాటు ఇంకెవరైనా అక్కడి వరకు వచ్చారా అనే కోణంలో కూడా అంతా సీసీ ఫుటేజ్ అంతా కూడా స్వాధీనం చేసుకుని పరిసర ప్రాంతాల్లో చెక్ చేస్తున్నారు. ఇక చాలా మంది గాయాల పాలైన నేపథ్యంలో వారందరికీ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అంటే షియా కమ్యూనిటీని టార్గెట్ చేసుకుని దాడి జరిగిన నేపథ్యంలో వల్ల ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండే విధంగా కూడా ఎమర్జెన్సీ విధించి అనుమానితులందరినీ కూడా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. శివ, మరి మొత్తం 200 మందికి పైగా కూడా గాయాలైనట్లు కూడా అధికార వర్గాలు చెప్తున్నాయి. ఇంకా వారి పరిస్థితి ఎలా ఉంది? అలానే మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందనుకోవచ్చా? ఈ తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంది. బాంబు బ్లాస్ట్ తీవ్రత అనేది కూడా పేలుడు తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలోనే 69 మంది చనిపోయారు అనేది కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా చాలా మందికి పైగా, అంటే 200 మందికి పైగా గాయాలైనాయి అనేది ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా ఇంకా రావాల్సింది. అంటే ఆ ఘటనా స్థలంలో భయంకరమైన దృశ్యాలకే దర్శనం ఇస్తున్నాయి. అంటే బ్లాస్ట్ జరిగిన వెంటనే లోపల నమాజ్, అందరూ కూడా నమాజు చేసేందుకు నమాజులో ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు కొంతమంది ఖురాన్ చదువుతున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా అందరు కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకునే సందర్భంలో ఈ బ్లాస్ట్ జరిగిన నేపథ్యంలోనే అనేక మంది సంఘటనా స్థలంలో చనిపోయారు. వారందరికి కూడా చాలా వరకు కొంతమందికి కాళ్ళు నుంచి అయిపోయాయి, మరి కొంతమంది చేతులు పాడైపోయినాయి, మరో కొంతమంది తీవ్రంగా గాయాల పాలయ్యారు. అందరూ కూడా రక్తపు మడుగులో పడిపోయి ఉన్న నేపథ్యంలో వారందరూ కూడా హుటాహుటిన సమీపంలో ఆసుపత్రికి తరలించారు. అంటే బేతావాహ వాతావరణం 15 minutes లోనే
ఏం జరిగిందో తేలుకునే లోపే అనేక మంది చనిపోయారు, అనేక మంది గాయాల పాలయ్యారు. వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది అనేది కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోని మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గాయాల పాలైన వారి పరిస్థితి కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా పాకిస్తాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శివ, మరి మెయిన్ మోటో ఏమనుకోవచ్చు? ఎందుకంటే పవిత్ర స్థలమైన మసీదుకి సంబంధించి కూడా మసీదులోని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. అయితే మెయిన్ మోటో ఏమనుకోవచ్చు? దీనికి సంబంధించి పోలీసులు కానీ స్థానికులు కానీ ఏమైనా చెప్తున్నారా? అంటే అక్కడున్న కమ్యూనిటీ టార్గెట్ గా చేసుకుని ఈ దాడి జరిగింది అనేది ప్రధానంగా చెప్తున్నారు. అంటే షియా కమ్యూనిటీని టార్గెట్ చేసుకుని వేరే ఎవరు దాడి చేయించి ఉండొచ్చు అనేది కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. దీంట్లో ఉగ్రవాదుల హస్తం ఏమైనా ఉందా, అసలు వచ్చిన వ్యక్తి ఎవరు, అతనితో పాటు ఎవరైనా ఈ మస్జిద్ వరకు వచ్చారా, అసలు అతను ఎక్కడి నుంచి వచ్చాడు, ఎటువైపు నుంచి వచ్చాడు. అప్పుడు సీసీ ఫుటేజ్ మొత్తం మస్జిద్ సమీపంలో రేషియోలో మొత్తం 4-5 కిలోమీటర్ల రేషియోలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ అంతా కూడా స్వాధీనం చేసుకుని అతను ఎటువైపు నుంచి వచ్చాడు, ఎక్కడ ఏ షాప్ వరకు అయినా వెళ్ళాడా, ఎక్కడైనా షాప్ దగ్గరికి వెళ్ళి ఎంతసేపు వెయిట్ చేశాడు ఏంటి అనే కోణంలో కూడా మొత్తం ఆ రేషియోలో ఉన్న సీసీ ఫుటేజ్ అంతా కూడా స్వాధీనం చేసుకుని పరిశీలిస్తూ ఉన్నారు. అంటే ప్రధానంగా చెప్తున్న దాని ప్రకారం షియా కమ్యూనిటీని టార్గెట్ గా చేసుకుని ఈ దాడి జరిగింది అనేది ప్రధానంగా చెప్తున్నారు. అంటే షియా కమ్యూనిటీ సంబంధించిన వారు ఎక్కువగా ఆ మస్జిద్కి వెళ్ళి అక్కడ ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ప్రార్థనలు చేయడం కానీ ఇటు అంటే ఈ రోజు ఎందుకు ఎంచుకోవడానికి ప్రధాన కారణం ముస్లింలు ఎక్కువగా శుక్రవారం రోజు ఎక్కువగా మధ్యాహ్నం సమయంలో 1 గంట సమయంలో అక్కడ ప్రార్థనలు చేయడానికి ఎక్కువ వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం టార్గెట్ గా పెట్టుకుని ఈ రోజు దాడులు చేశారు. దాని ద్వారా మృతుల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది, దీని ప్రభావం ఎక్కువ ఉంటుంది, ఇంపాక్ట్ ఉంటుంది అనే భావనతోనే ఈ రోజు ఈ దాడికి పాల్పడినట్టు కూడా తెలుస్తుంది. అంటే పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వ్యాప్తంగా మొత్తం ప్రజెంట్ ఎమర్జెన్సీ అనేది కొనసాగుతుంది. కానీ దీనికి కారకులు ఎవరు అనే కోణంలో ఇటు మొత్తం అంతా కూడా భద్రతా బలగాలు అక్కడంతా కూడా తనిఖీలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి అనుమానితులందరినీ కూడా అదుపులోకి తీసుకుని వారి దగ్గర ఉన్న ఆధారాలు అన్ని కూడా చెక్ చేస్తున్నారు. ఐడెంటిటీ చెక్ చేసిన తర్వాత మాత్రం వారందరూ కూడా విడిచిపెడుతున్నారు. మొత్తంగా చూసుకుంటే ప్రజెంట్ ఈ తీవ్రత ఎక్కువ నేపథ్యంలో 69 మంది చనిపోయారు. మృతుల సంఖ్య పెరగబోతుంది, పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక్కడ ట్రీట్మెంట్ అందుతున్న వారి పరిస్థితి కూడా చాలా మంది పరిస్థితి విషమం ఉంది అని కూడా చెప్తున్నారు. అయితే ఈ బ్లాస్ట్ ను చాలా సీరియస్ తీసుకున్న పాకిస్తాన్ ప్రభుత్వం వీలైనంత త్వరితగతిన నివేదిక సమర్పించాలంటూ కూడా అక్కడ అధికారులకు ఆదేశాలు జారీ చేసే నేపథ్యంలో దర్యాప్తును వేగవంతం చేసి ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం పాకిస్తాన్ ఆత్మాహుతి దాడిలో భయంకర నిజాలు బయటకు వస్తున్నాయి. అయితే షియా కమ్యూనిటీని టార్గెట్ చేసుకొని ఎవరో ఉగ్రవాదులు చేశారా లేదా వేరే కమ్యూనిటీ వాళ్ళు ఎవరైనా చేశారా అనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నాయి. అయితే ఈ దాడిలో దాదాపు 69 మంది వరకు కూడా మృతి చెందారు. ఇక ఈ దాడికి సంబంధించి 200 మంది వరకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం గాయాలైన వారందరినీ కూడా వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే షియా కమ్యూనిటీని టార్గెట్ చేసుకొని పక్క కమ్యూనిటీ వాళ్ళు చేశారా లేదా ఉగ్రవాదులు ఎవరైనా ఈ కుట్రలో భాగం పన్నారా అనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఏదేమైనా కానీ మనం విజువల్స్లో కూడా చూసుకున్నట్లయితే ప్రస్తుతం మృతి చెందిన వారిలో కూడా 69 మంది మృతి చెందారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటూ కూడా పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తి ఎవరు, ఆయన వెనకాల ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా పరిశీలిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఇస్లామాబాద్ లో కఠిన చర్యలు విధిస్తున్నారు. అయితే ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు హైలైట్ నిర్వహిస్తున్నారు ఇస్లామాబాద్ లో. अभी अंदर नहीं जाना, मेहरबानी आपकी, हमें तंग ना करें। पहले तो भी आपको रोका है, कोई मसला है तो आपको रोक रहे हैं, मेहरबानी आपकी, ये हाथ जोड़ते हैं।